ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 10వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం అశ్వయుజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు శుక్రవారం. తేదీ చవితి. రాత్రి 12:26 వరకు. నక్షత్రం కృతిక. రాత్రి 10:55 వరకు. వర్జం ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 1:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుంచి 9:04 వరకు. అమృతకాలం రాత్రి 8:41 నుంచి 10:10 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 5:55. సూర్యాస్తమయం సాయంత్రం 5:40. ఈరోజు విశేషం సంకటహర చతుర్థి. సనాతన హిందూ ధర్మంలో ప్రతిరోజుకు ప్రతి తిథికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కొన్నిసార్లు ఒక పవిత్రమైన తిథి ఒక శుభప్రదమైన వారంతో కలిసినప్పుడు ఆ రోజుకున్న ఆధ్యాత్మిక శక్తి అధికమవుతుంది. అలాంటి అరుదైన అత్యంత శక్తివంతమైన రోజులలో ఒకటే ఈ శుక్రవారం. ఈరోజు అశ్వయుజ మాస కృష్ణపక్ష చవితి తిథి. దీనిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. విఘ్నాలను తొలగించే వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ తిథి ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు రావడం ఈ రోజుకున్న అతిపెద్ద విశిష్టత. ఈ పవిత్రమైన కలయిక భక్తులకు అంతులేని శుభ ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజును భక్తి శ్రద్ధలతో సద్వినియోగం చేసుకుని వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలోని అన్ని రకాల సంకటాల నుంచి విముక్తి పొంది సుఖశాంతులతో వర్ధిల్లవచ్చు. ఈ రోజున సిద్ధి యోగం కూడా ఉంది. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి కావడానికి సిద్ధి యోగం ఎంతగానో దోహదపడుతుంది. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ గ్రహ నక్షత్ర స్థితులు ఈ రోజున చేసే జప తప వ్రతాలకు అమోఘమైన శక్తిని అందిస్తాయి. సంకటహర చతుర్థి అంటే సంకటాలను అంటే కష్టాలను హరించే తొలగించే చవితి అని అర్థం. ప్రతి నెల పౌర్ణమి తరువాత వచ్చే 4వ రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దేవతలకు ప్రథమ పూజ అందుకునే ఆదిదేవుడు గణాధిపతి అయిన వినాయకుడిని ఈ రోజున ఆరాధించడం వల్ల ఆయన అనుగ్రహం సులభంగా లభిస్తుంది. ముఖ్యంగా భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం తరువాత గణపతిని పూజించి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఆ తరువాత ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ వ్రతం వెనుక ఒక పౌరాణిక గాథ కూడా ఉంది. చంద్రుడు తన అందం పట్ల గర్వంతో వినాయకుడి రూపాన్ని చూసి పరిహసించాడని, దాంతో ఆగ్రహించిన గణపతి చంద్రుడిని చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయని శపించాడని పురాణాలు చెబుతున్నాయి. తన తప్పును తెలుసుకున్న చంద్రుడు గణపతిని శరణు వేడగా కరుణించిన వినాయకుడు కేవలం భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే నిన్ను చూసిన వారికి అపనిందలు కలుగుతాయని, మిగిలిన రోజులలో నిన్ను పూజించిన వారికి శుభం కలుగుతుందని శాప విమోచనం కలిగించాడు. అంతేకాకుండా కృష్ణపక్ష చవితి నాడు చంద్రోదయ సమయంలో నిన్ను దర్శించి నన్ను పూజించిన వారి సకల సంకటాలు తొలగిపోతాయని అనుగ్రహించాడు. ఆ రోజే సంకటహర చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ రోజున చంద్రదర్శనం, చంద్రుడికి అర్ఘ్య ప్రదానం చేయడం వ్రతంలో అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలియక చేసిన పాపాలు దోషాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. ఈ సంకటహర చతుర్థి సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన శుక్రవారం నాడు రావడంతో దాని ప్రాముఖ్యత రెట్టింపైంది. శుక్రవారం శుక్రుడికి అంకితం చేయబడిన రోజు. శుక్రుడు సౌభాగ్యానికి, సుఖానికి, ప్రేమకు, కళలకు, ఐశ్వర్యానికి కారకుడు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు. కుటుంబంలో సుఖశాంతులు వెలువరుస్తాయి. ఇప్పుడు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని అనుగ్రహం, ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి కరుణ ఒకే రోజున పొందే అద్భుతమైన అవకాశం లభించింది. ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం. ఆ పని విజయవంతంగా పూర్తి కావడానికి, దానివల్ల వచ్చే ఫలాన్ని, ఐశ్వర్యాన్ని స్థిరంగా ఉంచడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఆ రెండు శక్తుల అనుగ్రహాన్ని ఒకే రోజున పొందడం అంటే జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించుకొని విజయ పథంలో పయనిస్తూ సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని పొందడమే. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు, ఉద్యోగంలో ప్రగతి లేని వారు ఈ రోజున చేసే పూజ వల్ల ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతారు. ఈ పవిత్రమైన రోజున వ్రతాచరణ, పూజా విధానం అత్యంత శ్రద్ధతో చేయాలి. మంత్రాన్ని లేదా వినాయక స్తోత్రాలను, అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ ఉండడం వల్ల ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంటిని పండుగ వాతావరణంతో నింపాలి.
పగటిపూట పూర్తి ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం స్వీకరించవచ్చు. రోజంతా ఓం గం గణపతయే నమః అనే మూల మనస్సు దైవంపై లగ్నమవుతుంది. సాయంత్రం చంద్రోదయం కాగానే పూజకు సిద్ధం కావాలి. ఒక పీఠంపై పసుపు వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి శ్రీ మహాగణపతి విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్ఠించాలి. పసుపుతో చేసిన హరిద్రా గణపతిని పూజించడం మరింత శ్రేష్టం. పూజను ప్రారంభించే ముందు శుచిగా ప్రశాంతమైన మనస్సుతో దీపారాధన చేయాలి. గణపతిని షోడశోపచారాలతో అంటే 16 రకాల సేవలతో పూజించాలి. స్వామిని మనఃపూర్వకంగా ధ్యానించి ఆవాహన చేసి ఆసనం సమర్పించాలి. పాద్యం అర్ఘ్యం ఆచమనీయం సమర్పించి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారలతో పంచామృత స్నానం చేయించాలి. ఆ తర్వాత శుద్ధోదక స్నానం చేయించి వస్త్రయుగ్మం యజ్ఞోపవీతం సమర్పించాలి. గంధం కుంకుమ అక్షతలు పసుపు ఎర్రటి పువ్వులతో స్వామిని అలంకరించాలి. వినాయకుడికి గరిక అంటే అత్యంత ప్రీతి. 21 గరిక పోచలతో స్వామిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ధూపం దీపం చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి. గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు లడ్డూలు అరటిపండ్లు కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెట్టాలి. శుక్రవారం కూడా కాబట్టి పాయసాన్ని నైవేద్యంగా చేర్చడం వల్ల లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది. తాంబూలం ఫలాలు సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. పూజ సమయంలో సంకటనాశన గణేశ స్తోత్రాన్ని లేదా గణేశ అథర్వ శేషాన్ని పఠించడం విశేష ఫలితాలను ఇస్తుంది. పూజ పూర్తయిన తర్వాత ఆకాశంలో చంద్రుడిని దర్శించుకోవాలి. చంద్రుడికి గంధం అక్షతలు పువ్వులు సమర్పించి నీటితో అర్ఘ్యమివ్వాలి. చంద్రుని ప్రార్థించి గణపతి పూజలో తెలియక ఏమైనా లోపాలు జరిగి ఉంటే క్షమించమని వేడుకోవాలి. ఆ తర్వాత గణపతికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి విరమించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేయడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజు చేసే పూజ వల్ల కలిగే ఫలితాలు అమోఘమైనవి. ప్రధానంగా జీవితంలోని అన్ని రకాల విఘ్నాలు ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. జ్ఞానం బుద్ధి వృద్ధి చెందుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఎదురయ్యే సమస్యలు సమసిపోయి అభివృద్ధి బాట పడతారు. శుక్రవారం నాటి పూజ ప్రభావం వల్ల ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కుటుంబంలో కలహాలు మనస్పర్ధలు తొలగిపోయి శాంతి సంతోషం సామరస్యం నెలకొంటాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి త్వరగా సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు చేసే దాన ధర్మాలకు కూడా విశేష ఫలితం ఉంటుంది. పేదలకు ఆహారం వస్త్రాలు దానం చేయడం వల్ల గణపతి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ముగింపుగా అక్టోబర్ 10 శుక్రవారం నాడు వచ్చిన సంకటహర చతుర్థి కేవలం ఒక పండుగ రోజు కాదు, అది మన జీవితాలను మార్చుకునే ఒక దివ్యమైన అవకాశం. విఘ్నహర్త అయిన వినాయకుడిని ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవిని ఒకే రోజున ఆరాధించే ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సంపూర్ణ విశ్వాసంతో పరిపూర్ణ భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి ఆ స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రులు కావాలి. తద్వారా సకల సంకటాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు చేసే పూజ మన జీవితానికి ఒక రక్షణ కవచంలా ఉండి మనల్ని అన్ని కష్ట నష్టాల నుంచి కాపాడుతుంది. ఈరోజు శుక్రవారం రోజు గణపతిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజించిన వీలు కాని వారు మనసులో ప్రార్థించిన ఓం గం గణపతయే నమః అని కానీ లేదా ఓం శ్రీ మహాలక్ష్మై నమః అని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకోకుండా కొన్ని చిక్కులు ఎదురవుతాయి. అధికారుల నుంచి ఒత్తిళ్లు వేధింపులు ఉండే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు బదిలీ చేసే సూచనలు కూడా ఉన్నాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి కొన్ని ఆహ్వానాలు అందుతాయి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయండి. మనసులో అనుకున్నదే అమలు చేయాలి. ఉద్యోగం వ్యాపారాల్లో ఇబ్బందులు రాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. నలుగురిని కలుపుకొని ముందుకు పోవాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నా అనుకూలంగా మార్చుకోవాలి. ఖర్చు పెరుగుతుంది.
పోగొట్టుకున్న మీ విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. మీ పని పట్ల పూర్తి అంకిత భావంతో ఉంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. ఇష్టదేవత ధ్యానం ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. నమ్మించి మోసం చేసేవారు ఉంటారు, జాగ్రత్త. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారం వినే అవకాశం ఉంది. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏది ఉండకపోవచ్చు. ఎవరికి హామీలు ఉండవద్దు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనాభివృద్ధి ఉంటుంది. శారీరకంగా బలపడతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో లాభాలు చేకూరుతాయి. సమయానుకూలంగా పనులు చేసుకుంటే విజయం లభిస్తుంది. మంచి మార్గాల్లో పయనిస్తారు. పెద్దల అండ లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. ఈ సమయంలో ఒక మంచి జరుగుతుంది. తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఏదైనా కోర్టు కేసు లేదా న్యాయపరమైన నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పని అనుకున్నట్టు పూర్తవుతుంది. గణపతి స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ఆలోచనలు వ్యూహాల వల్ల అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. వ్యాపారంలో కూడా మీ ఆలోచనలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బాగా ఒత్తిడి పెరిగిన ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడినా తొలగిపోతాయి. ఎప్పటి నుంచో కలిసివేస్తున్న ఆరోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. మనోబలంతో విజయం సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. అభిష్ట సిద్ధికై బాగా శ్రమించాలి. ఉద్యోగపరంగా తగు శ్రద్ధ అవసరం. ప్రయత్న కార్యాలు సిద్ధిస్తాయి. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు మంచి పురోగతిని సాధిస్తారు. మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. డబ్బు గురించి చింతించడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకు సాగండి. ఆనందించే అంశం ఉంటుంది. ఇష్టదేవత స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదు. అందరినీ కలుపుకొని వెళ్లడం వల్ల ఆశించిన ఫలితాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు క్రమంగా చక్కబడడం ప్రారంభిస్తాయి. ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. భారీ లక్ష్యాలతో ముందుకు సాగండి. అదృష్ట యోగం ఉంది. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగ రీత్యా ఉత్తమ కాలం నడుస్తోంది. అధికార యోగం సంకల్ప సిద్ధి విశేషంగా ఉన్నాయి. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. స్నేహితులను కలుస్తారు. పోటీ పరీక్ష ద్వారా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు లేదా వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు మరింత కృషి చేయాలి. రాబోయే కాలంలో విజయం మీ వెంటే ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రణాళిక సాధ్యమే. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి.
మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ మంచితనం, దయాగుణంతో అందరి మనస్సులను గెలుచుకుంటారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో 1-2 సమస్యలు తలెత్తవచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ధన లాభం ఉంటుంది. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. గతం కన్నా మేలైన కాలం ఇది. మంచి నిర్ణయాలు తీసుకోండి. గృహ లాభం ఉంటుంది. వాహన యోగాలు ఉంటాయి. సమాజ హితం కోరి చేసే పనులతో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. శత్రుదోషం తొలగుతుంది. మనోభీష్టం నెరవేరుతుంది. మంచి వార్తను వింటారు. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో సంతోషంగా ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులు సమాజంలో మంచి ఇమేజ్ను కలిగి ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం. ఒక శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం. ఆనందప్రదమైన జీవితం లభిస్తుంది. విష్ణు స్తోత్రాలు చదువుకుంటే మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడంతో పాటు ఉద్యోగం మారే అవకాశాలు కూడా పెరుగుపడతాయి. మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో మరింత అనుకూలమైన సమయం. మీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు. వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ వనరులు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విందులో పాల్గొంటారు. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగ ఫలం బాగుంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. శ్రేష్టమైన జీవితం లభిస్తుంది. అనేక మార్గాల్లో లాభపడతారు. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. నూతన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగులు శుభవార్తను వింటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కాలం. మంచి నిర్ణయంతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలాలు ఉంటాయి. ధైర్యంగా ముందడుగు వేయాలి.
సుఖ సంతోషాలు ఉంటాయి. మీకు కార్యాలయంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబుర్లు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించాలి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. మానసిక ఆందోళన దూరం అవుతుంది. రాజకీయాలతో ముడిపడిన వారికి విదేశీ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల ద్వారా మేలు జరుగుతుంది. గతం కంటే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. వ్యాపారస్తులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. శివారాధన కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఉత్తమ కాలం నడుస్తోంది. విశేష శుభం ఒకటి జరుగుతుంది. మంచి ప్రయత్నంతో లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. సానుకూల వాతావరణం ఉంటుంది. ధర్మ చింతనతో ముందుకు సాగండి. ఆస్తి వృద్ధి చెందుతుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఆటంకాలు తొలగుతాయి. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నాల్లో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తని వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇస్తారు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. మీరు రిస్క్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఇప్పటికే తీసుకున్న రిస్క్లకు సంబంధించి మాత్రం మంచి జరుగుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీతో పుట్టువులతో చిన్న చిన్న వివాదాలు ఏర్పడవచ్చు. మీ బాధ్యతలను నెరవేర్చడానికి వెనుకాడవద్దు. ప్రతి పని పూర్తి చేస్తారు. ఇష్ట దైవారాధన శ్రేయస్సును పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. అవరోధాలను ఒక్కొక్కటిగా అధిగమించాలి. తోటివారి సూచనలు అవసరం. పట్టు విడుపులతో వ్యవహరించాలి. చెడు ఊహించవద్దు. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలి. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్పానారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. మీరు కార్యాలయంలో మునుపటి వైభవాన్ని పొందుతారు. నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సోదరులు సోదరీమణులతో కలిసి చేసే ఏ పనిలో అయినా మీరు సక్సెస్ అవుతారు. మీ మనస్సు ఆధ్యాత్మిక విషయాల వైపు మొగ్గు చూపుతుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. అంతా మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. ఉద్యోగ యోగం బాగుంటుంది. వ్యాపార పరంగా శ్రమ ఉంటుంది. భూ గృహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. అంచెలంచెలుగా పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది.
ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు కలిసి వస్తాయి. దత్తాత్రేయ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు విలువైన వస్తువులు కొంటారు. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. మంచి కాలం నడుస్తోంది. ముఖ్య కార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విశేష ధనలాభం సూచితం. అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సంకల్పం సిద్ధిస్తుంది. బంగారు జీవితం లభిస్తుంది. మిత్రుల ద్వారా ఉపకారం జరుగుతుంది. పాత అప్పులు తీర్చడం వల్ల మీకు మేలు జరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది కానీ పూర్తి చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఆనందించే అంశాలు ఉంటాయి. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.